భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది, పాలసీ ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. తత్ఫలితంగా మన భారతదేశానికి ప్రపంచంలోనే సెమీకండక్టర్ దిగ్గజాలైన గ్లోబల్ మేజర్స్ లైక్ మైక్రాన్, ఫాక్స్కాన్, పిఎస్ఎంసి భారతదేశానికి క్యూ కడుతున్నారు. గుజరాత్ సెమీకండక్టర్ ఇండస్ట్రియల్ గ్లోబల్ జియాంట్గా మారబోతుంది. ఒక 10 సెమీకండక్టర్ యూనిట్స్ని ఆల్రెడీ వేరియస్ ప్లేసెస్లో ఇండియాలో పెట్టడానికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద అప్రూవల్ చేయడం జరిగింది. రీసెంట్లీ క్యాబినెట్ కూడా ఒక 4,600 కోట్ల అవుట్లేతో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశాలో కూడా సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టడానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సెమీకండక్టర్ ఇండస్ట్రీస్కి ఇంత బూస్ట్ ఇవ్వడం వలన ఇండియా ఒక రెవల్యూషనరీగా సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ దిశగా పయనిస్తుంది. సెమీకండక్టర్ ఇంపోర్టర్ నుండి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరర్గా ఇండియా ఎదగబోతుంది. దీనివల్ల చాలా ఉద్యోగాలు రావచ్చు. సెమీకండక్టర్ మిషన్లో భాగంగా తీసుకుంటున్న ఈ చర్యల వల్ల సెమీకండక్టర్ డిజైన్, అసెంబ్లీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ విధంగా వివిధ రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్టూడెంట్స్ 10th తర్వాత పాలిటెక్నిక్ తీసుకునేటప్పుడు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ తీసుకునేటప్పుడు ఏ బ్రాంచ్ తీసుకోవాలి అని ఆలోచిస్తుంటారు. చాలామంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కే వెళ్తున్నారు. సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. కాబట్టి అదర్ ఆప్షన్స్లో మనం ఆలోచించినట్టయితే అప్పుడు మనకు ఈ యొక్క సెమీకండక్టర్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇంకా రిలేటెడ్, సో ఆ బ్రాంచెస్ని కూడా మనము సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి స్టూడెంట్స్ ఈ విషయాన్ని గమనించాలి.